చైనా, పాక్ ఉమ్మడి ప్రకటన వ్యతిరేకిస్తోంది. కాశ్మీర్లోని పరిస్థితులపై చైనా నాయకత్వానికి సందర్శిస్తున్న ప్రధాని షెహబాజ్ షరీఫ్ వివరించడంతో పాటు తమ మిలిటరీలు అనుభవిస్తున్న సన్నిహిత సంబంధాల గురించి చర్చించడంతో దక్షిణాసియాలోని అన్ని అత్యుత్తమ సమస్యల పరిష్కారం కోసం చైనా మరియు పాకిస్తాన్ శనివారం ఎటువంటి ఏకపక్ష చర్య ని వ్యతిరేకించాయి. షరీఫ్ తన 4 రోజుల పర్యటనను ముగించారు. తన దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందున చైనీస్ పెట్టుబడులు మరియు సహాయాన్ని పెంచడంపై దృష్టి సారించి మార్చిలో తన 2వ పనిని ప్రారంభించిన తర్వాత మొదటిది. దక్షిణాసియాలో శాంతి మరియు సుస్థిరతను కాపాడుకోవడం, అన్ని వివాదాల పరిష్కారం యొక్క ఆవశ్యకత మరియు ఏకపక్ష చర్యకు తమ వ్యతిరేకతను ఇరుపక్షాలు నొక్కి చెప్పాయి అని ఆయన పర్యటన ముగింపు సందర్భంగా ఒక సంయుక్త ప్రకటన పేర్కొంది. జమ్మూ కాశ్మీర్లో తాజా పరిణామాలపై పాకిస్తాన్ పక్షం చైనా పక్షానికి వివరించింది. జమ్మూ కాశ్మీర్ వివాదం చరిత్రలో మిగిలిపోయిందని, అన్చార్టర్ సంబంధిత భద్రతా మండలి తీర్మానాలు మరియు ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం సరిగ్గా మరియు శాంతియుతంగా పరిష్కరించబడాలని చైనా వైపు పునరుద్ఘాటించింది అని పేర్కొంది. గతంలో చైనా, పాక్ల ఉమ్మడి ప్రకటనలను భారత్ తిరస్కరించింది. ఈ విషయాలపై మా స్పష్టమైన వైఖరి గురించి సంబంధిత అన్ని పార్టీలకు బాగా తెలుసు అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. జమ్మూ మరియు కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం మరియు లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం మరియు ఎల్లప్పుడూ భారతదేశంలో అంతర్భాగాలు మరియు విడదీయరాని భాగాలు. మరే ఇతర దేశానికి దీనిపై వ్యాఖ్యానించడానికి లోకస్ స్టాండి లేదు అని మే గతంలో చెప్పింది. ఆగస్టు 5, 2019న జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దును నిరసిస్తూ పాకిస్తాన్ భారత్తో తన సంబంధాలను తగ్గించుకుంది. పాకిస్తాన్తో సాధారణ పొరుగు సంబంధాలను కోరుకుంటున్నట్లు భారత్ ఎప్పుడూ చెబుతూనే, పర్యావరణాన్ని సృష్టించాల్సిన బాధ్యత ఇస్లామాబాద్పై ఉందని నొక్కి చెప్పింది. అటువంటి నిశ్చితార్థం కోసం టెర్రర్ మరియు శత్రుత్వం లేనిది. భారతదేశంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల ప్రకటన మరియు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా షరీఫ్ తన 4 రోజుల పర్యటనలో చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ తో పాటు ప్రీమియర్ లీ కియాంగ్ మరియు ఇతర అధికారులను కలిశారు. పాకిస్తాన్ మినహా భారతదేశం యొక్క అన్ని దక్షిణాసియా పొరుగు దేశాలు మరియు మాల్దీవులు, సీషెల్స్ మరియు మారిషస్ వంటి సార్క్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్ దేశాల సమక్షంలో మోదీ వరుసగా 3వ ఆదివారం న్యూఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారతదేశం యొక్క పొరుగున దాని పాదముద్రను విస్తరించడానికి ప్రయత్నిస్తుంది. కాశ్మీర్తో పాటు, భారతదేశానికి సంబంధించిన రాజకీయ మరియు వ్యూహాత్మక పరిణామాలు చైనా నాయకులతో షరీఫ్ జరిపిన చర్చలలో కనిపించాయి. ఎందుకంటే అన్ని వాతావరణ మిత్రదేశాలు తమ విధానాలను సన్నిహితంగా సమన్వయం చేసుకున్నాయి. ఉమ్మడి ప్రకటనలో వారి 2 మిలిటరీల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల గురించి కూడా ఇలా పేర్కొంది. ఇరు దేశాల సాయుధ దళాలు ఉన్నత స్థాయి వ్యూహాత్మక పరస్పర విశ్వాసాన్ని కొనసాగించాయని, సన్నిహిత సమన్వయాన్ని పెంపొందించుకున్నాయని మరియు దీర్ఘకాలంగా సహకారాన్ని పెంపొందించుకున్నందుకు ఇరుపక్షాలు సంతృప్తిని వ్యక్తం చేశాయి. పదం శాంతి మరియు సుస్థిరతను కాపాడుకోవడంలో మరియు ప్రాంతం యొక్క వ్యూహాత్మక సమతుల్యతను నిర్ధారించడంలో పాకిస్తాన్ మరియు చైనాల మధ్య బలమైన వ్యూహాత్మక రక్షణ మరియు భద్రతా సహకారం భర్తీ చేయలేని మరియు కీలకమైన పాత్రను పోషిస్తుందని ఇరుపక్షాలు నొక్కి చెప్పాయి అని ప్రకటన పేర్కొంది. స్థాయి సైనిక సందర్శనలు మరియు మార్పిడి మరియు ఉమ్మడి శిక్షణ మరియు వ్యాయామాలు మరియు సైనిక సాంకేతిక రంగాలలో సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. చైనా, గత 2 దశాబ్దాలలో, పాకిస్తాన్కు సైనిక పరికరాల ప్రధాన సరఫరాదారుగా ఉద్భవించింది.
ఇందులో అధునాతన యుద్ధ విమానాలు, నౌకాదళ నౌకలు మరియు జలాంతర్గాములు ఉన్నాయి. అంతకు ముందు $60 బిలియన్ చైనా, పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సిపిఇసి), వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక సహకారం, ప్రభుత్వ అభివృద్ధి సహాయం, మార్కెట్ నియంత్రణ, సర్వేయింగ్ మరియు మ్యాపింగ్, మీడియా. చలనచిత్రం ది ఉమ్మడి ప్రకటన పేర్కొంది, ఆఫ్ఘనిస్తాన్ సమస్యపై కమ్యూనికేషన్ మరియు సమన్వయాన్ని బలోపేతం చేయడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. దశాబ్దాలుగా ఆఫ్ఘన్ తాలిబాన్కు ఆశ్రయం కల్పించిన పాకిస్తాన్, ఇప్పుడు కాబూల్లోని తాలిబాన్ ప్రభుత్వం తన గడ్డపై ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని ఆరోపించింది మరియు పునరావృతమయ్యే ఉగ్రవాదానికి ఆఫ్ఘనిస్తాన్లోని మిలిటెంట్ గ్రూపులను నిందించింది.